పోయిన వారం నేను చెప్పినట్లుగా సంవత్సరానికి ఒక్కసారైనా మన చర్చిలో ఫ్యామిలీ గురించిన మెసేజెస్ ఉంటాయి. ఒకసారి కానీ అంతకంటే ఎక్కువగా భార్యాభర్తల గురించి, వైవాహిక జీవితం గురించి, కుటుంబాన్ని గురించి ఉంటుంది. పోయిన వారం చెప్పాను, సాతానుడు ఫ్యామిలీస్ మీద పడ్డాడు. కుటుంబాన్ని చెడగొడితే సంఘం విచ్ఛిన్నమైపోతుంది. కుటుంబాన్ని వీక్ చేశాడు అనుకోండి సాతాను, సంఘం కూడా వీక్ అయిపోతుంది. అందుకే క్రైస్తవ కుటుంబాలను ఎక్కడ పడితే అక్కడ నాశనం చేస్తున్నాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో తగాదాలు, మిస్అండర్స్టాండింగ్స్, దురనుమానాలు, భయంకరమైన అనుమానాలు పుట్టించి కుటుంబాలను కూల్చివేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మనము కుటుంబాన్ని గురించి మనం వినబోతున్నాం. పోయినసారి భార్యల గురించి చెప్పారు, ఈరోజు ఎవరి గురించి చెప్తాడు అని కొంతమంది భయపడుతున్నారు. భయపడాల్సిన పనేం లేదు. ఈరోజు భర్తల గురించి మనం వినబోతున్నాం. పోయిన వారము విన్నాం, సాతానుడు వెళ్తా ఉన్నాడంట. ఇవన్నీ నేను చెప్పేది ఉత్తుత్త మాటలు కాదు, బైబిల్లోనే రాయబడింది. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహము వలె వెదుగుతూ తిరుగుతున్నాడు. చదవండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ తెరవాలి. మన బ్రదర్స్ అప్పుడు స్క్రీన్ పైన వాక్యాలు పెట్టేవాళ్ళు. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం అంటేనే మన బ్రదర్స్ ఏం చేసేవాళ్ళు, స్క్రీన్ పైన మొదటి పేతురు 5:8 డిస్ప్లే చేసేవాళ్ళు. వద్దు వద్దు అని చెప్పినాను, ఎందుకంటే బైబిల్ ఎవరు తెరవరు. బైబిల్ మనం తెరిస్తే ఏ వచనం ఎక్కడ ఉంటుంది, ఏ వాక్యం ఎక్కడుందో మనకు తెలుస్తుంది. బైబిల్ అందరూ కూడా తెరవాలి. 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. పోయిన వారం చెప్పాను కదా, క్రైస్తవ కుటుంబాలను పాడు చేయాలని బయలుదేరినాడంట. కొన్ని కుటుంబాలు ఎట్లున్నాయంటే ఊపితే చాలు ఊడిపోయేటట్టున్నాయి. కొంతమంది క్రైస్తవ గృహాలు ఎట్లున్నాయి చెప్పండి, ఇట్లా ముట్టుకుంటేనే పడిపోయేటట్టు ఉన్నాయంట. అయ్యో వీళ్ళెందుకు నాకు, ఎట్లా పడిపోతాయి ఈ కుటుంబాలని చెప్పి ఎవరైతే భార్యాభర్తలు గట్టిగా ఉన్నారో, ఏ కుటుంబం పటిష్టంగా ఉందో ఆ కుటుంబాలను పడగొట్టాలని బయలుదేరినాడంట. మరి ఏం చేశాడు, ఆ కుటుంబంలో చాలా గట్టిగా ఉన్నాయి ఈ గృహాలు, క్రైస్తవ గృహాలు. అప్పుడు ఏం చేశారంటే ఇటుకకు ఇటుకకు మధ్యలో ఉన్న సిమెంట్ని తీసేసినట్టు. చెప్పండి, ఇటుకకు ఇటుక మధ్యలో సిమెంట్ తీసేస్తే ఏమవుతుంది, బిల్డింగ్ వీక్ అయిపోతుంది, ఏరోదొక రోజు పడిపోతుంది. సాధారణ రోజుల్లో అదే చేస్తూ ఉన్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను తొలగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం భర్తల గురించి మనం వినబోతున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకోబోతున్నాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇంతవరకు దేవుడు మంచిది 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 అన్నాడు. మొదటి అధ్యాయం 5వ వచనము 4వ వచనం, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చూసారా, ఏమని రాయబడింది, మంచిది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత 12వ వచనం, అది మంచిదని దేవుడు చూచెను. 18వ వచనం లాస్ట్ లైన్, అది మంచిదని దేవుడు చూచెను.
31వ వచనం అక్కడక్కడ చెప్తున్నాను నేను. 2వ లైను, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితంలో ఏం చేసినా మంచిగా చేస్తాడు. కొంతమంది దేవుని పైన ఎంతో బాధ కలిగి ఉంటారు, దేవుని నిందిస్తారు, దేవుని తిడతారు, దేవుని దూషిస్తారు. కొంతమంది దేవుని పైన అలుగుతారు. దేవుడు మన జీవితంలో ఏం చేసినా అది మంచిగా చేస్తాడు. రోమా 8:28లో రాయబడింది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, దేవుడు మనకి ఎప్పుడు కూడా మేలే చేస్తాడు. 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఉందా? పెన్నుందా? చెప్పండి. నా పాత బైబిల్లో అంతా స్కెచ్ పెన్తో రాసుంటాను కదండి. మంచి మంచి వాక్యాలు మనము అండర్లైన్ చేసుకోవాలి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీకు కీడు చేస్తాడు, దేవుడు నీకు ఇబ్బంది కలుగజేస్తాడు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవుడు మన జీవితంలో ఏం చేసినా అది మంచిది 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 మంచిది, లాస్ట్లో చాలా మంచిదిగా ఉండెను. ఇప్పుడు 2వ అధ్యాయానికి 18వ వచనంకి వస్తే మంచిది కాదు అన్నాడు. ఏ మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చూసారా దేవుని బిడ్డలారా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వివాహపు వయసు వచ్చినప్పుడు చెప్పండి, దేవుడు వివాహాన్ని చేయాలనుకుంటాడు. వివాహాన్ని మనం నిషేధించకూడదు. ఇంకోటి తెలుసా మీకు? వివాహం చేసుకోకూడదు అనేది దయ్యంలో బోధ అని ఉంది బైబిల్లో. కొంతమంది వివాహం చేసుకుంటే ఏదో పాపం చేసినట్టు, కొంతమంది సూపర్ స్పిరిచువల్గా ఉంటారు. సూపర్ స్పిరిచువల్ అంటే ఏం చెప్పండి? చెప్పండి. సూపర్ స్పిరిచువల్ అంటే ఏంటి? పెళ్లి చేసుకోకూడదు, కన్యకలుగా ఉండాలి, బ్రహ్మచారులుగా ఉండాలి, పెళ్లి చేసుకోవడం పాపం. బైబిల్లో దయ్యంలో బోధ. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి, ఏ బోధ? దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధిస్తారు. వివాహం చేసుకోకూడదు, వివాహం తప్పు, వివాహం చేసుకుంటే పరిశుద్ధులుగా ఉండలేము. చూసారా దేవుని బిడ్డలారా, గమనించండి, వివాహం నిషేధించకూడదు. కాబట్టి యవన బిడ్డలు, మీకు వయసు వచ్చినప్పుడు మీరు వివాహం చేసుకోవాలి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. భార్య సాటి అయిన సహాయం, పోటీ కాదు. కొంతమంది భార్యలు భర్తలతో పోటీ పడతారు. నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నాను, నీకు ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను కదా. బైబిల్లో ఒక చోట ఉంది, రక్షణ విషయంలో స్త్రీ అని పురుషుడని లేదు.
కొంతమంది దాన్ని చర్చికి ముడిగడతారు. రక్షణ విషయంలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు, కానీ ఇంటిలో భర్త శిరస్సు అని రాయబడింది కదా. సంఘములలో స్త్రీలు మౌనంగా ఉండాలని రాయబడింది. ఆమెకు ఉపదేశించుటకు నేను సెలవీయను, పురుషుడి మీద అధికారం చేయడం నేను సెలవీయను. బైబిల్లో ఒక ఆర్డర్ దేవుడు పెట్టినాడు, నాయకత్వం పెట్టాడు. కాబట్టి సాటి అయిన సహాయం కానీ పోటీ కాదు. భార్య అంటే ఒక సాటి అని బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. కంప్యూటర్ మైండ్. ఆదాము దేవుని కుమారుడని లూకాసు వార్తలో చూపించమంటారా? ఆదాము ఎవరు చెప్పండి? 100% దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క కుమారుడు, అచ్చంగా దేవునిలాగా ఉన్నటువంటి వాడు ఎవరు? ఆదాము దేవుని కుమారుడని లూకాసు వార్తలో ఉంది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 3వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కెయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు పుట్టాడు. ఆదాము చెప్పండి, దేవుని కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. గమనించండి దేవుని బిడ్డలారా, కంప్యూటర్ మైండ్ అయింది. ప్రపంచంలోని జంతువులన్నిటికీ పేర్లు పెట్టినవాడు. దేవుడు ఎంత జ్ఞానముతో దేవుడు ఆయన నింపినాడో చూడండి. 20వ వచనము, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. ఇంగ్లీష్ బైబిల్లో హెల్ప్ మేట్, హెల్ప్ మేట్. భార్యాభర్తలు ఒకరికొకరు ఎంతో సహాయకరంగా ఉండాలి. ఇన్ని ఉన్నా కూడా ఆదాముకు అవసరమా? బైబిల్లో రాయబడింది, చల్లపూటన దేవుడు ఆదామును వచ్చి పలకరించేవాడు. పరలోకము నుండి ఏదైనా తోటకు వచ్చి దేవుడు ఆదాముతో ప్రతిరోజు కూడా దేవుడు ఆయనతో స్పెండ్ చేసేవాడు. చల్లపూటన వచ్చేవాడు. దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు. దేవుడు ఆదాముని ఎంత ఎంజాయ్ చేసేవాడు. ఆదాము కూడా దేవునితో స్పెండ్ చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసి ఉంటాడు. నంబర్ 2, రెండవది ఏంటంటే జంతువులన్నీ ఆయన దగ్గరకు వచ్చి సహవాసం చేసేవి. దేవుడు వస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు, జంతువులన్నీ వచ్చి సహవాసం చేస్తున్నాడు. తెలియని వాళ్ళకు తెలియదు కానీ తెలిసిన వాళ్ళకు తెలుసు కదా. ఇంట్లో పెట్స్ ఉంటాయి, కుక్కలు కానీ, చిన్న చిన్న కుక్కలు, చిన్న చిన్న పిల్లుళ్ళు కదా. కొంతమందికి భలే అలవాటు ఉంటుంది. జంతువులు, ఆ రోజుల్లో క్రూర జంతువులు లేదు, ఇంకా పాపం ప్రవేశించలేదు కూడా. అన్నీ కూడా జంతువులు అన్నీ కూడా ఆదాముతో సహవాసం చేసేది. మూడవదిగా ఆదాము ఏ పండు అంటే ఆ పండు తెంపుకోవచ్చు, తినొచ్చు. ఈజ్ ఎంజాయింగ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ లైక్ ఎనీథింగ్. ఎక్కడైనా తిరగవచ్చు, ఏ పండైనా, ఒక్క పండు తప్ప ఏ పండైనా తినొచ్చు, ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. నాలుగవదిగా చేతి నిండా పనుంది. బైబిల్లో ఏముందో చూడండి. ఆదాము ఇంకా పాపములో పడకమునుపే దేవుడు అతన్ని సేద్యము చేయడానికి కదా. 15వ వచనం చదవండి, 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఏమైనా బోర కొడుతుందా? చేతి నిండా పని, చేతి నిండా పని. 4 విషయాలు చెప్పాను, చెప్పండి చూద్దాం ఎవరైనా. నంబర్ 1, దేవుడు వచ్చి సహవాసం చేస్తున్నాడు. రెండవది, జంతువులు వచ్చి సహవాసం చేస్తున్నాయి. మూడవదిగా ఏదైనా తోటనంతటిని ఎంజాయ్ చేస్తున్నాడు. నాలుగవదిగా చెప్పండి, చేతి నిండా పని ఉంది.
సేద్యం చేయాలి, దాన్ని కాయాలి. ఇన్ని 4 ఉన్నా కూడా దేవుడు ఏమనుకున్నాడంటే, నో, సాటైన సహాయం మాత్రం లేదు. నీకు ఎంత మమ్మీ ఉన్నా, ఎంత డాడీ ఉన్నా, ఎంత ప్రాణ స్నేహితులు ఉన్నా కదండి, నీకు ఒక జీవిత భాగస్వామి ఉండాలి. దేవుని వాక్యం అలా చెప్తుంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేదని అనుకున్నాడు. 20వ వచనంలో ఎన్ని పక్షులున్నా, ఎన్ని పశువులున్నా, సమస్త భూజంతులున్నా కదా, పేర్లు పెట్టినా, ఎన్ని చేసినా, ఆ 20వ వచనం లాస్ట్లో ఎంచాను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. 21వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసినాడు. ఈ రోజుల్లో కొంతమందికి నిద్ర పట్టట్లేదు. ఎందుకు తెలుసా? రాత్రి పగళ్ళు ఏవేవో టెన్షన్లు, చింతలు, బాధలు, భయాలు. మరి కొన్నిసార్లు వాళ్ళు చేసిన తప్పిదాలు, పాపాలను బట్టి వాళ్ళకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి రండి, నీకు కంటి నిండా ఆ నిద్ర ఇస్తాడు ఆయన. శాంతి, సమాధానం, సంతోషం, సంతృప్తిని ప్రభు నీకు ఇస్తాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 11:28 ఏం చెప్పాడు ఆయన? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభు మనకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, కంటి నిండా నిద్ర నీకు ఇస్తాడు. చాలామందికి వాళ్ళు చేసుకున్న పాపము, చింతలు, దిగులను బట్టి నిద్ర లేకుండా పోయి. ఇందాక మొదటి పేతురు 5:8 చదివాం కదా. మొదటి పేతురు 5:7 ఏమని చెప్పండి? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కాబట్టి చెప్పండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎంత గొప్ప దేవుడు వచ్చాడు. నిన్ను గురించి, నన్ను గురించి ఇంగ్లీష్ బైబిల్లో హీ కేరెత్ ఫర్ అస్ అని రాయబడి, ఆయన నిన్ను గురించి, నన్ను గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 55:28 కీర్తన 55:28లో నీ భారమును యెహోవా మీద మోపము, నీ భారం యెహోవా మీద మోపము. దేవుడు ఆదాముకు గాఢ నిద్రను కలగజేశాడు. ఎంతమంది బయట ప్రపంచంలో చెప్పండి తాగుతారండి, తాగితే తప్ప వాళ్ళకి నిద్ర రాదు, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే తప్ప నిద్ర రాదు. కొంతమంది బాగా తాగుతారు. ఎవరి బిడ్డలు ఇక్కడ ఉన్నారు గుర్తుపెట్టుకోండి, ఎన్నడే కానీ ఆ సీసాను ముట్టుకోవద్దు, ఎన్నడే ఆ దరిదాపులకు వెళ్ళొద్దు, బ్రాందీ షాపులకు వెళ్ళొద్దు, ఎన్నడే కానీ. అసలు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీకు ఎక్కడైనా ద్రాక్షారసం కానీ దాని వైపు కూడా చూడొద్దని ఉంది. ఎక్కడుంది? సామెతల గ్రంథం చూడండి. ఎన్నడే కానీ నీకు ద్రాక్షారసము వైపు కదా, ఎన్నడే కానీ ఆ బ్రాందీ సీసా కానీ, విస్కీ కానీ, సారాయి కానీ, ఏమేమి పేర్లు ఉన్నాయి, ఆ మత్తులు కానీ, దాని వైపు అసలు చూడను కూడా చూడొద్దని దేవుని వాక్యం అంత స్ట్రిక్ట్గా చెప్పింది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము చూడండి, 23వ అధ్యాయం 31వ వచనం. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకు. డోంట్ ఈవెన్ లుక్ అట్ వైన్. అస్సలు కనీసం ఒక చూపు కూడా దాని మీద చేయి. ఈనాడు మగపిల్లలకు చాలా శోధన. నిలబడుతున్నావా దేవుని కోసం? యేసు ప్రభువుని నమ్ముకో, దేవుడిని కంటి నిండా నిద్ర ఇస్తాడు. గాఢ నిద్రను కలగజేసి చెప్పండి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. దేవుడు ఎందుకు భార్యను పక్కటెముకలను తీసినాడు చెప్పండి? మీరు వినే ఉంటారు, నేను కూడా విన్నదే చెప్తున్నాను. తలలో నుంచి తీసుంటే భార్య తలపైన కూర్చుంటుందంట కదా. ఒకవేళ కాళ్ళను తీసుంటే కనుక భార్య ఏం చేస్తారంట? కాలుతో తొక్కేస్తారంట.
తలలో తీస్తే భార్య తలపైన కూర్చుంటుంది, కాలు ఎముకల్లో తీస్తే భార్య కాలుతో తొక్కుతా ఉంటాడు భార్యని. అందుకే దేవుడు చూడండి, అనంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు భార్యను ప్రక్కటెముకల్లో నుండి తీసినాడు. దీంట్లో కూడా కొంతమందికి డౌట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ ప్రక్కటెముకలు ఉంటాయి కదా, రైట్ సైడ్లో నుంచి తీసాడా లెఫ్ట్ సైడ్లో నుంచి తీసాడా అని అదొక డౌట్ వచ్చింది కొంతమంది కదా. లెఫ్ట్ సైడ్లో ఉన్న రిబ్బ రైట్ సైడ్లో ఉన్న రిబ్బ అని అనుమానం వస్తే అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చినారు. ఏం అభిప్రాయం? లెఫ్ట్ సైడ్ రిబ్. ఎందుకు? గుండె ఎక్కడ ఉంటుంది చెప్పండి? గుండె ఎక్కడ ఉంటుంది? ఎడం పక్కన ఉంటుంది. సో చాలామంది ఒక అభిప్రాయానికి వచ్చారు అంటే దేవుడు ఎడం పక్క ఉన్న రిబ్బును తీసి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించినాడు. స్త్రీనిగా నిర్మించి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడని దేవుని వాక్యంలో రాయబడి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆదాము ఎప్పుడైనా నాకు భార్య కావాలని కోరుకున్నాడా? కోరుకోలేదు. అసలు సృష్టిలో ఒక ఆడమ్మాయి ఉంటుందని కూడా తెలియదు. ఆయనకు సృష్టిలో మేల్ అండ్ ఫీమేల్ ఉంటారని కూడా తెలియదు. అంతా మేలే ఉంటారనుకున్నాడు కదా. తనలాగానే ఉన్నాడు దేవుడు, దేవునిలాగానే ఉన్నాడు ఆదాము. ఆడోళ్ళు అనే వాళ్ళు ఉంటారని కూడా తెలియదు ఎవరికి? ఆదాముకు. ఎన్నడూ కూడా ఆయన ఆశించలేదు, ఎన్నడూ కూడా ఆయన కోరుకోలేదు. ఇలాంటి వైవాహిక జీవితం ఉంటుంది, ఒక భార్య భర్తలను వాళ్ళు ఉంటారు, ఒక కుటుంబం అనేది ఉంటుంది, సంసారం ఉంటుందని కూడా ఆదాముకు తెలియదు. మరి దేవుడు అడగకపోయినా దేవుడు ఇచ్చినాడు. బైబిల్లోని దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియదు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు 6వ అధ్యాయంలో 2 సార్లు ఆ మాట చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మన చర్చిలో ఇంకా చాలా మందికి వివాహాలు కాలేదు. మరి దేవుడు మీకు మంచి భర్తలను ఇస్తాడు, మంచి భార్యలను దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. అది 6:8 6వ అధ్యాయము 32 చదవండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. 8లోనేమో మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేమో ఆయనకు తెలియను. 32లో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. చూసారా దేవుని బిడ్డలారా, మరి మీ చదువు, ఉద్యోగం, వివాహం, కెరియర్, భవిష్యత్తు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు దేవుడు అన్నీ పట్టించుకుంటాడు. బైబిల్ ఏమని తెలుసా? నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని ప్రభు చెప్పాడు. తల వెంట్రుకలు మనం అసలు పట్టించుకుంటాం. ఎందుకు చెప్పండి? స్నానం చేసేటప్పుడు కొన్ని ఊడిపోతాయి, దూకునేటప్పుడు కొన్ని ఊడిపోతాయి. పొద్దున్న లేస్తేనే దిండు మీద చూడండి, పొద్దున్న లేస్తేనే దిండు మీద చూడండి, దిండు పైన ఎన్నో వెళ్తాయి. మేము మగవాళ్ళము మాలిష్ కొట్టించుకుంటా ఉంటాం, నూనె వేసి. ఈరోజు పొద్దున కూడా నేను మాలిష్ చేయించుకున్నా, కొంచెం హెడేక్ ఉంది. మాలిష్ చేయించి ఎన్నో రాలిపోతూ ఉంటాయి. మనము తల వెంట్రుకలు పెద్ద పట్టించుకోము. దేవుడు వాక్యంలో రాయబడి, ఆల్ ద హెయిర్స్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ నంబర్డ్. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని యేసు ప్రభువు వారు చెప్పారు. ఫిలిప్పీ 4:19 నా దేవుడు, చెప్పండి, నా దేవుడు క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రతి అవసరతను తీర్చును. నా దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన కదా ప్రతి అవసరతను తీరుస్తాడు కదా. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్.
కాబట్టి ఆదాము అడగకపోయినా దేవుడు తీసుకొని వచ్చినాడు. 22వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముగను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడే తీసుకొని వచ్చినాడు. ముఖ్యంగా మగపిల్లలు 20 సంబంధాలు చూస్తారు కదా. 19 మంది ఆడపిల్లలు నో అని చెప్పి లాస్ట్కు ఒకరిని ఎస్ అంటారు కదా. అది మంచిది కాదు. బుద్ధి ఎప్పుడు పడితే ఆడవాళ్ళందరినీ చూడడం, ఎక్కువ మంది చూడడం కదా. ప్రార్థన చేసుకో, రైట్ పర్సన్ దేవుని ఎదురు నడిపిస్తాడు కదండి. నువ్వు ప్రార్థనలో గడుపు. దేవుడు మంచి అమ్మాయిని, మంచి అబ్బాయిని దేవుడిని దగ్గర తీసుకొని వస్తాడు. బైబిల్లో రాయబడింది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుడే ఆయన దగ్గరికి తీసుకొచ్చినట్టుగా బైబిల్లో రాయబడింది. మరి తీసుకొస్తే ఎట్లా చూస్తున్నాడు చెప్పండి? ఎట్లా చూస్తున్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడు కదా. ఎట్లా చూస్తున్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడు, కళ్ళు తెరిచినాడు. ఒకవైపు చూస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు కనపడ్డాడు. రెండో వైపులో తన భార్య హవ్వ కనిపించింది. చూసారా? మన హృదయంలో ఇద్దరు ఉండాలి. ఒకటెవరు చెప్పండి? ఫస్ట్ దేవుడు నేల మట్టితో నరుని నిర్మించినాడు. దేవుడు మట్టిని తీసుకొని నేల మట్టితో నరుని నిర్మించాడు. ఆదాముని చేసి బొమ్మ అయిపోయినాడు ఆదాము. నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయింది. అప్పుడు ఫస్ట్ టైం కళ్ళు తెరిచాడు. ఎవరు? ఆదాము. ఎవరిని చూస్తుంటాడు చెప్పండి? దేవుని చూస్తుంటాడు. పొద్దున్న లేస్తేనే కదా, రాత్రి 6-7 గంటలు నిద్రపోతావు. పొద్దున నువ్వు కళ్ళు తెరిస్తేనే నీ దృష్టి క్రీస్తు ప్రభు పైన పోవాలి కదా. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. పడక దిగిన వెంటనే మోకరించి నీ కళ్ళు పైకెత్తి క్రీస్తును చూడు. నీ స్వరాన్ని ఆయనకు వినిపించు. ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నించి నువ్వు ప్రతిరోజు కన్ను తెరిస్తేనే ఎవరిని చూడాలి? యేసు ప్రభుని, సృష్టికర్తను నువ్వు చూడాలి. పడక దిగిన వెంటనే మోకరించు, కొంచెం సమయం ఆయనతో గడుపు. చాలాసార్లు చర్చిలో మనం విన్నాము. ఒకరోజు దావీదు సాయంకాలం వేళ నిద్రపోయినాడు, పడక నుండి లేచినాడు, పాపములో పడిపోయినాడు. పడక నుంచి దిగిన వెంటనే కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుంటే దావీదు పాపములో పడి ఉండేవాడు కాదు. పొద్దు లేస్తేనే కళ్ళు చూసిన వెంటనే, తెరిచిన వెంటనే దేవుని చూడు, క్రీస్తు ప్రభుని చూడు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఎవరు? ఆదాము. దేవుడు హవ్వను తీసుకొచ్చినాడు. హవ్వను తీసుకొచ్చిన వెంటనే ఆదాము కళ్ళు తెరిచి చూస్తే తనకు ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకరు దేవుడు, తన సృష్టికర్త అయిన దేవుడు. రెండవదిగా కళ్ళు తెరిస్తేనే హవ్వ, తన కాబోయే భార్య కనిపించింది. నీ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు. నంబర్ 2 నీ లైఫ్ పార్ట్నర్. నీ భార్య, నీ భర్త తప్ప నీ హృదయంలో ఇంక ఎవ్వరికి చోటు ఇవ్వకూడదు. చూసారా దేవుని బిడ్డలారా? ఆయన కళ్ళు తెరిచిన వెంటనే దేవుడు కనిపించాడు, తన భార్య కనిపించింది. 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడను గనుక నారి అనబడును. ఇక్కడ ఒక పద్య భాగం కనిపిస్తుంది, పోయట్రీ కదా. తేడా వచ్చేసింది చూడండి, వచనాలు తేడా వచ్చేసింది. అదొక పాట అన్నమాట, ఒక పోయట్రీ, ఒక పద్య భాగం. బైబిల్లో మొట్టమొదటిగా పాడబడిన పాట ఏంటో తెలుసా? ఒక భర్త తన భార్యను గురించి పాడిన పాట. బైబిల్లో మొట్టమొదటిగా పాడిన పాట చెప్పండి. ఒక భర్త తన భార్యను గురించి పాడిన పాట. ఏమని పాడాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం,
ఇది నరుల్లో నుండి తీయబడెను కనుక నారి అనబడును. ఓ దేవుని బిడ్డలారా చూడండి, తన భార్యను పొగుడుతూ ఉన్నాడు, తన భార్య గురించి పాటలు పాడుతూ ఉన్నాడు, పాట పాడుతూ ఉన్నాడు, దేవుని ముందరే పాడుతున్నాడు. ఎంతగా మనం మెచ్చుకుంటున్నాడో చూడండి. సాధారణంగా ఆడవాళ్ళు అప్రిషియేషన్ కోరుతారు. భర్తలు భార్యను మెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా భార్యను కొట్టకూడదు. కొట్టే విశ్వాసులు ఉన్నారు, కొట్టే సేవకులు కూడా ఉన్నారు. భార్యను కొట్టే సేవకులు, భార్యను కొట్టే సంఘ పెద్దలు, భార్యను కొట్టే విశ్వాసులు. బైబిల్ ఏముంది? నీ ఎముకలలో ఒక ఎముక, నీ మాంసములో మాంసం. పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట చెప్పాడు, ఏంటంటే భర్తలవ తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించాలి. నిన్ను నువ్వు కొట్టుకుంటావా? చెప్పండి. నిన్ను నువ్వు గాయపరుచుకుంటావా? నిన్ను నువ్వు హింసించుకుంటావా? బైబిల్ ఏముందంటే నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ఆదాము ఏమని పాట పాడుతున్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడినది కనుక నారి అనబడును. పొద్దున్నుంచి రాత్రి వరకు గొడ్డులాగా పనిచేస్తుంది భార్య. పొద్దున తెల్లవారుజామున లేస్తుంది, పాలు కాస్తుంది, టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం భోజనం కూడా చేస్తుంది, క్యారెళ్ళు కడుతుంది, పిల్లలకు స్నానాలు చేయిస్తుంది, షూస్ వేస్తుంది, బట్టలు తొడిగించి పిల్లలను సాగనంపుతుంది. భర్తకు కూడా చేయాల్సిన పరిచర్యంతా చేసి భర్తను కూడా సాగనంపుతుంది. అవునా? ఆ తర్వాత చెప్పండి, పగలంతా ఒంటరిగా ఉంటుంది భార్య. నువ్వేం చేస్తావు? ఆఫీస్కి వెళ్తావు, నీకంత నీకంత టైం పాస్ అవుతుంది ఆఫీస్ పనులు. నీ భార్య పగలంతా కూడా ఒంటరిగా పిల్లలు స్కూల్లోకి పంపించి, భర్తను ఆఫీస్కి పంపించి, ఇల్లంతా శుభ్రం చేసుకుంటా, బట్టలు ఉతుకుతా కదా, ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని భర్త కొరకు కాచుకొని ఉంటుంది. అంత కష్టపడుతుంది భార్య. సాధారణంగా భార్యలు అనగా సిస్టర్స్, ఆడవాళ్ళు రోజుకి 10,000 మాటలు మాట్లాడతారండి. 10,000 వర్డ్స్. సాధారణంగా భార్యలు ఎన్ని మాటలు రోజుకి 10,000 మాటలు మాట్లాడతారండి. అందుకే మీరు చూడండి, సిస్టర్స్ గలగల గలగలగల మాట్లాడుతూ ఉంటారు. బ్రదర్స్ అంట సగటున 4,000 మాటలు మాట్లాడతారంట రోజు. కొంచెం మగవాళ్ళు కొంచెం తక్కువే మాట్లాడతారు. రోజుకి ఎంత మాట్లాడతారు చెప్పండి? బ్రదర్స్ 4,000 మాటలు, సిస్టర్లు 10,000 మాటలు మాట్లాడతారంట. భర్త ఆఫీసుకు పోయినాడు, 4,000 మాటలు అక్కడే అయిపోయినాయి. చెప్పండి. భర్త ఆఫీసుకు పోయి కొలీగ్స్తో, మళ్ళీ ఆ తర్వాత బాస్తో, సబార్డినేట్స్తో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఆ 4,000 మాటలు ఆఫీస్లోనే ముగించుకొని వస్తాడు. మరి భార్య చెప్పండి 10,000 మాటలు. ఎవరుంటారా మాకు ఇంట్లో పని చేసుకుంటుంటుంది కదా, 10,000 మాటలతో రెడీగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తాడా నా భర్త, ఎప్పుడెప్పుడు వస్తాడా, ఈరోజు ఏమేమి జరిగింది, పాలైన వచ్చి ఏం మాట్లాడాడు, కూరగాయలు వచ్చి ఆమె వచ్చి ఏం మాట్లాడింది, పండ్ల ఆయన వచ్చి ఏం చెప్పాడు, ఎవరో గెస్టులు వచ్చినారు, పోస్ట్ ఆఫీస్ ఆయన వచ్చినాడు కదా, ఏమేమి జరిగినవి అన్నీ కూడా సిద్ధం చేసుకొని భార్య 10,000 మాటలతో రెడీగా ఉంటుంది. కానీ భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో ఏం మాట్లాడు. ఎందుకు? ఆయన మాట్లాడాల్సిన 4,000 మాటలు ఎక్కడ వదిలేసినాడు చెప్పండి? ఆఫీస్లోనే వదిలేసినాడు. చూసారా దేవుని బిడ్డలారా, చాలామంది భార్య భర్తల మధ్యలో ఏమీ ఉండదు, సంతోషం ఉండదు, సంభాషణ ఉండదు కదా. కుటుంబ జీవితం ఒక బోర్లాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. గమనించండి, భర్తలు భార్యలు మెచ్చుకోవాలి. దేవుని ఎదుట పాట పాడుతున్నాడు కదా. బైబిల్ ఏముందంటే జ్ఞానము చొప్పున కాపురం చేయమని ఉంది. మళ్ళా మనం వింటాం అది. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? అబద్ధాలు చెప్పమని నేను చెప్పను, కానీ పప్పు బాగలేకపోయినా ఏం బాగుందని చెప్పాలి కదండి.
ఉప్పు కారం లేకపోయినా భలే ఉందని చెప్పాలి. అబద్ధం చెప్పని చెప్పట్లేదు. బైబిల్లో ఉంది, భార్యలు మెచ్చుకోమని ఉంది. కాబట్టి జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని ఎదుటే ఆదాము తన భార్యను గురించి పాట పాడుతూ ఉన్నాడు. 24వ వచనం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఏమంట? పెళ్ళైన తర్వాత పొద్దస్తమానము మమ్మీ డాడీ అనకూడదు. పెళ్ళైన తర్వాత బైబిల్లో ఉంది, విడిచిపెట్టమని ఉంది. మర్చిపోమని లేదు, విడిచిపెట్టమని. తల్లిదండ్రులను మనం మర్చిపోకూడదు, కానీ తల్లిదండ్రులను మనము విడిచిపెట్టాలి కానీ మర్చిపోకూడదు. పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు కూడా ఏక శరీరం. ఏ బంధము కూడా సాటి కాదు. అదండి, తల్లిదండ్రులకు మనకు ఉన్న సంబంధం వేరు, మనకు ప్రాణ స్నేహితులకు ఉన్న సంబంధం వేరు, అన్నదమ్ముల మధ్యలో ఉన్న సంబంధం వేరు, అక్క చెల్లెల మధ్యలో ఉన్న సంబంధం, ఈవెన్ మమ్మీ డాడీతో ఉన్న సంబంధం వేరు, భార్య భర్త కలిగిన సంబంధం వేరు. చూసారా? ఇది యేసు ప్రభు దేనికి పోలికంటే పౌలు చెప్పాడు, నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప మర్మాన్ని దేవుడు పెట్టినట్టుగా రాయబడింది. నేను దాదాపు 310 పైన వివాహాలు చేశాను. కనీసం ఒక 12-15 మంది అన్న విడాకులు తీసుకుని ఉంటారు. అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, విడాకులు అయిపోయినాయి. ఎంత శోచనీయం చూడండి. ఒక్కసారి వివాహం అయితే విడిపోవడానికి లేదు. పాత గ్రంథంలో హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు చెప్పాడంట. మోషే మీ హృదయ కాఠిన్యాన్ని గురించి అట్లా చెప్పాడు, కానీ కొత్త నిబంధనలు అస్సలు విడాకులు అనేదే లేదు. భార్య బతుకున్నగా చెప్పండి, భర్త బతుకున్నగా రెండవ వివాహం చేసుకోకూడదు, విడాకులు అయినా కూడా చేసుకోకూడదు. దేవుని వాక్యం కొత్త నిబంధన ఒప్పుకోదు. చూసారా దేవుని బిడ్డలారా? కాబట్టి మనం చూస్తే వారిద్దరు కూడా ఏక శరీరం అని రాయబడింది. పేతురు రాసిన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట చెప్పాడు. 7వ అధ్యాయము 5వ వచనం చూడండి ఏమని రాయబడిందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. 1 Corinthians 7th chapter 5th verse. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. 1 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం ఏముందో తెలుసా? ప్రార్థన చేసుకునేటప్పుడు తప్ప భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరినొకరు ఎడబాయకూడదని రాయబడి. ఒకవేళ ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకోవాలనుకున్నారనుకోండి, భర్త కదా, అది కూడా భార్య పర్మిషన్ తీసుకొని అంట. ఉభయుల సమ్మతి అని రాయబడింది. నేను కొద్ది కాలం ప్రార్థనలో ఉంటాను అని చెప్పి భార్య దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రార్థనలో ఉండాలంట. అలాగనే భార్య కూడా ఎప్పుడైనా కొంతకాలం ఉపవాస ప్రార్థనలో ఉండాలనుకున్నాం అనుకోండి, భర్తను అడిగి కదా, ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ప్రార్థన చేసుకునేటప్పుడు తప్ప భార్య భర్తలు ఒకరినోడు ఎడబాయకూడదని రాయబడింది. నేను తరచుగా జిల్లాలకు వెళ్తూ ఉంటాను సేవ కొరకు. మంగళవారం కూడా మనం వెళ్ళాను. గృహప్రవేశం అంటే చాలామంది అక్కడ పాపం బీదలేమో మరి ఎందుకో ఏమో భార్యను పిల్లల్ని ఇక్కడే వదిలిపెట్టి దుబాయ్కి అక్కడిక్కడికి వెళ్తారు. అంటే పాపము అంతా కష్టం అన్నమాట, పిల్లలు చదువుల కోసమని. కానీ వెళ్ళి సంవత్సరాల తరబడి అక్కడ ఉద్యోగాలు చేసి మస్కట్, దుబాయ్, బెహ్రెయిన్ స్థలాలకు వెళ్ళి డబ్బులు సంపాదించి భార్యకు పిల్లలకు పంపిస్తారు. మంచిదే, కానీ కుటుంబము దేవుని వాక్యం అలా చెప్తుందా? చెప్పండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా భార్యను తీసుకెళ్ళాలి. వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి భార్య భర్తలు వేరుగా ఉండకూడదు. అది దేవుని ప్రణాళిక కాదు.
బైబిల్ ఏముందంటే కాపురం చేయమని రాయబడి. భార్య భర్తలు ఏం చేయాలి? కాపురం చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే స్త్రీ మరి పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కదండి. మరి విడిచిపెట్టమన్నాడు కానీ మర్చిపోమని లేదు. కొంతమంది పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. బైబిల్లో 1 తిమోతి 5వ అధ్యాయంలో తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయమని రాయబడి. తల్లిదండ్రులను ప్రత్యుపకారం చేయమని రాయబడి. తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు, విడిచిపెట్టాలి కానీ మర్చిపోకూడదు. వివాహాల్లో అక్కడ ఇక్కడ చెప్పండి 25వ వచనం చదవకుండా 24వ వచనంతో క్లోజ్ చేసేస్తారు. సూపర్ స్పిరిచువల్గా ఉండద్దు కదండి. అలాంటివి ఏవైనా ఉంటే దేవుడు రాయించాడు. వివాహాల్లో చదివేటప్పుడు ఏం చేస్తారంటే బైబిల్లో ఉంది, పవిత్రులకు అన్ని పవిత్రములే, అపవిత్రులకు అన్ని అపవిత్రాలే. నువ్వు చెడ్డ ఉద్దేశంతో చూస్తే అంతా నీకు చెడ్డనే కనిపిస్తుంది. ఎందుకో పెళ్ళిళ్ళలో 24వ వచనం వరకు చదివి వదిలేస్తారు. 25వ వచనంలో ఏముంది చెప్పండి? అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. మహిమ దేహాలతో వాళ్ళు ఉండేవారు. దేవుని మహిమ వారిని కప్పేది. దీంట్లో ఉన్న ఆత్మీయమైన అర్థం ఏంటంటే దే ఆర్ ట్రాన్స్పరెంట్. భార్య భర్తలు ఇద్దరు ట్రాన్స్పరెంట్గా ఒకరికొకరు నమ్మకంగా ఉండేవారు. దిగంబర్లు అంటే అర్థం ఏంటి? ట్రాన్స్పరెంట్. ఉన్నావా? నీ భార్యకు నిజాయితీగా ఉన్నావా? నీ భర్తకు నిజాయితీగా ఉన్నావా? సీక్రెట్స్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నావా? పరాయి స్త్రీని ఏమన్నా మోహిస్తున్నావా? చెప్పాను, చర్చిలో చెప్పాను. కొంతమంది ఇంట్లోనేమో భార్యతో ఉంటారు, ఆఫీసుల్లోనేమో ఇంకొక అమ్మాయితో కదా పరస్త్రీతో మరి చనువుగా ఉంటారు. ఆడవాళ్ళు ఏం తక్కువ లేదు. భర్త ఉన్నంత వరకు భర్తతో ఉంటారు, భర్త ఆఫీస్కి వెళ్ళంగానే వాళ్ళతో వీళ్ళతో కొంతమంది చనువుగా ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది ట్రాన్స్పరెంట్గా ఉండు, నిజాయితీగా ఉండు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. ఆ రోజుల్లో ఆయనకి ఏమైనా కొండ మీద ప్రసంగం ఉండిందా? కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో ఏమని చెప్పండి? పరస్త్రీని మోహపు చూపితే చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవుదును అనే వాక్యం మనకుంది, కానీ యోబుకున్నింది ఆ రోజుల్లో? యోబుకు బైబిల్ లేదు, కానీ యోబుకు దైవ భయం ఉంది. He has no Bible, but he has the fear of the Lord. చూసారా దేవుని బిడ్డలారా? కొంతమంది నేను గమనించినాను, వయసులో పెద్దోళ్ళే అంటే ఆడళ్ళు ముడుతూ ఉంటారు, ముడుతూ ఉంటారు. మన కూడా మీటింగ్ పోతే కదా ఆడోళ్ళు ఇట్లా దుబ్బుతూ ఉన్నాడు, చేతులు పట్టుకొని దుబ్బుతూ ఉన్నాడు. అన్నాడు కూడా ఆడోళ్ళు ముట్టుకోవద్దు, నీ భార్యను తప్ప. యోబు 70 ఏళ్ళ ముసలోడు, 7 కుమారులు 3 కుమార్తెలు. చెప్పండి, 7 కుమారులు 3 కుమార్తెలు. 7 కుమారులు 3 కుమార్తెలు అంటే 10 మంది సంతానములోనికి ఎంత వయసు ఉంటుంది చెప్పండి? యోబు 140 ఏళ్ళు బతికాడు. 7 కుమారులు 3 కుమార్తెలు అంటే ఎంత వయసు ఉండొచ్చు? దాదాపు 60-70 సంవత్సరాల ముసలివాడు ఏమని తీర్మానం చేసుకున్నాడు? తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఏమని? కన్యకను నేను ఎలాగూ చూచుదును. ఈ రోజుల్లో మగపిల్లలు ఎట్లుంటారంటే ఒక ఆడేమో కనపడితే చాలు కింద నుంచి పై వరకు చూస్తారు. అయ్యో తల్లి వరుసనే, చెల్లి వరుసనే, అక్క వరుసనే, నాకు కూడా ఒక చెల్లి ఉందే, భార్య ఉందే, ఇంకోటి భార్య కలిగిన వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు.
అంత నీ కళ్ళలో కామం అంత ఉందన్నమాట. కొంతమందికి మోహము కామము ఎక్కువ ఉంటుంది, కామ పిశాచి పెట్టుంటుంది. ఓ దేవుని బిడ్డలారా, దీనికి అలవాటు పడిపోయినారు చాలామంది. నేను విశ్వాసుల గురించి చెప్తాను. మన చర్చిలో ఎక్కువ విశ్వాసులకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి కదా. చాలామంది విశ్వాసులు పోర్నోగ్రఫీ చూస్తారు కదా. బట్టలు లేని బొమ్మలు, బూతు బొమ్మలు, చెడ్డ బొమ్మలు, సినిమాలు, బ్లూ ఫిలిమ్స్. అందుకే ఇటువంటి శోధనలను పడతావు. 70 ఏళ్ళ ముసలివాడు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ప్రతి భర్త అనుకోవాలంట, ప్రపంచంలో నా భార్య కంటే సుందరవతి లేదనుకోవాలంట. ప్రతి భార్య కూడా ఏమనుకోవాలి? నా భర్త కంటే అందగాడు లోకంలో లేడనుకోవాలంట. పెట్టుకోండి, అలా పెట్టుకోండి దేవుని బిడ్డలారా. కదా, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకుని నేను ఎలాగూ చూచుదును. బైబిల్ ఉన్నిందా? ద ఏన్షియంట్ బుక్ ఆఫ్ ద బైబిల్. అది యోబు గ్రంథం చెప్పండి. బైబిల్ అన్నింటిలో పురాతన గ్రంథము యోబు గ్రంథం. ఆది కాండం కూడా లేదు ఆ రోజుల్లో. ఇంకా కొండ మీద ప్రసంగం ఏముంటుంది? అసలు ఆ రోజుల్లో, యోబు జీవించే రోజుల్లో ఆది కాండమే లేదు. అబ్రహాము లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు, ఎవరు లేరు కదా. అబ్రహాము కంటే 500 ఏళ్లకు ముందుగా ఉన్నవాడు యోబు. హి హాస్ నో బైబిల్ బట్ హి హాస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. బైబిల్ లేదు కానీ అతనికి దైవ భయం ఉంది. ఎవరికి? యోబుకు. ఉందా? అసలు బైబిల్లో మొదటి గ్రంథం ఏం చెప్పండి? బైబిల్లో మొదటి గ్రంథం చెప్పండి, యోబు. మరి మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి కదా. బైబిల్లోనే ఫస్ట్ గ్రంథం వచ్చి యోబు. మరి మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఊజు దేశమునందు యోబు ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. చదవండి, వింటున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఫస్ట్ బైబిల్లో రాయబడిన ఫస్ట్ గ్రంథము, ఫస్ట్ అధ్యాయము, ఫస్ట్ వచనం ఏంటి? ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఫియర్ ఆఫ్ ద లార్డ్. దైవ భయం. దేవుని యందు భయము కలిగినటువంటి వాడు. ఉందా? మరి నీకు దైవ భయం ఉందా? చెప్పండి, దైవ భయం ఉందా? మనలో చాలా మందికి దైవ భయం లేదు. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 31:9. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల. చూసారా? తనకు భార్య ఉంది, 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. ఎన్నడే కానీ చెడ్డ చూపులు చూసిన వాడు కాదు. ఎవరు? చెప్పండి. యోబు. నేను పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున పొంచి ఉన్నాడు. ఎన్నడే కానీ ఆడోళ్ళ ఇంటి దగ్గరికి పోకూడదు, ఒంటరిగా పోకూడదు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? నేను ఎన్నడైనా కాడ నా పొరుగువాని ద్వారమున పొంచి ఉన్న ఎడల, ఎన్నడే కానీ ఆడోళ్ళు ఉన్న చోటికి ఒంటరిగా పోకూడదు. ఇంకేమన్నాడో చూడండి. ఒకవేళ అట్లా పోయి ఉంటే, నేను పరిస్థితిని మోయించుంటే, నా భార్య వేరొకని తిరుగులు విసురును గాక, ఇతరులు ఆమెను కొడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందిన నేరము, అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతు నిర్మూలము చేయు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను,
నువ్వు పొరుగువాని దగ్గర దేనినైనా ఆశింపకూడదని చెప్పాను. 10 ఆజ్ఞలలో ఆఖరి ఆజ్ఞ ఏంటి చెప్పండి? మనకు కావాల్సిన పాఠం ఏంటి? నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. చూసారా దేవుని బిడ్డలారా, మీకు చర్చిలో చెప్పాను, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కాదు. నువ్వు తెలియకుండానే నువ్వు పాపంలో పడిపోతావు. నీకు తెలియకుండానే ఒక స్త్రీ పట్ల, ఒక పురుషుని పట్ల నువ్వు ఆకర్షితులవుతావు. బైబిల్లో రాయబడింది సామెతల గ్రంథంలో, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చెప్పండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చెప్పండి. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నువ్వు తెలియకుండానే ఆపోజిట్ సెక్స్ పట్ల, అంటే స్త్రీ పురుషుని పట్ల ఆకర్షితురావుతుంది. నీకు తెలియకుండానే స్త్రీ పట్ల ఆకర్షితులవుతావు. అందుకే బైబిల్లో రాయబడింది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఆఖరి ఆజ్ఞ చెప్పండి. 10 ఆజ్ఞల ఆఖరి ఆజ్ఞ, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఒకవేళ అలాంటివి ఏమైనా పెట్టుకుంటే ఏమవుతుంది? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం చదువుతారా? సామెతలు 6వ అధ్యాయం 27వ వచనం. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. భస్మమైపోతారు. చెప్పండి. అగ్నిని ఒడిలో పెట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నిప్పుల మీద నడిస్తే నీ కాళ్ళు కాలకుండా ఉంటాయా? నీ పొరుగువాని భార్యను ముట్టుకుంటే భస్మమైపోతామని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని చూడండి, కొంతమంది కోటీశ్వర్లు ఉంటారు, ఇలాంటి పాపాల్లో పడిన వాళ్ళు. చెప్పండి, ఆఖరికి మొత్తం పోగొట్టుకొని ఉంటారు. ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యంలో మనకి ఎన్ని సూచనలు ఉన్నాయో చూడండి. దైవ గ్రంథాన్ని చదవండి. నీ వ్యక్తిగత జీవితం ఎట్లుండాలి, నీ కుటుంబ జీవితం ఎట్లుండాలి, నీ ఉద్యోగ జీవితం ఎట్లుండాలి, నీ వ్యాపార జీవితం ఎట్లుండాలి, కదా, నీ వంటల జీవితం ఎట్లుండాలి, నీ యొక్క సేవా జీవితం ఎట్లుండాలి, సంఘ జీవితం ఎట్లుండాలి, అన్ని బైబిల్లో రాయబడినాయి. చదువుతున్నారా యవన బిడ్డలారా? దేవుని వాక్యం చదువుతున్నారా? అయ్యా అమ్మ, దేవుని వాక్యం చదువుతున్నారా? భార్య యొక్క విధులు, భర్త యొక్క విధులు చూడండి, ఎన్ని సంగతులు మంచివి రాయబడినాయి. ఆఖరిగా మలాకి గ్రంథంలో కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాము. భర్తలకు ఇవ్వబడిన సూచనలు చూడండి. మలాకి గ్రంథములో కొన్ని మాటలు చదువుకుందాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మరియు మలాకి గ్రంథం 2:13 చదవండి. మరియు రెండవసారి మీరు ఇలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనముతో తడుపుదురు. దేవుని బలిపీఠాన్నంట ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనముతో తడుపు. దీని అర్థం చెప్పమంటారా? భర్తలు బలిపీఠం దగ్గరకు వస్తున్నారంట. భర్తలు బలిపీఠం దగ్గరకు వస్తున్నారు, ఆరాధన చేయడానికి వస్తుంటే అక్కడ దేవునికి కన్నీళ్లు కనిపిస్తున్నాయంట. కన్నీళ్లు, రోదనము, ఏడ్పు కనిపిస్తున్నాయి. ఎవరిదో తెలుసా? కింద ఉంది, భార్యలది. భర్తలేమో బలిపీఠం దగ్గరకు వస్తున్నారు, దేవునికేమో భార్యల యొక్క కన్నీరు, రోదనము, ఏడ్పు కనిపిస్తుంది. కింద చదువుతాం మళ్ళా, అది భార్యల కన్నీరు, భార్యల యొక్క రోదనం, భారతల యొక్క ఏడుపు. కొంతమంది భార్యను భలే ఏడిపిస్తారు.
కదండి. భార్య బైబిల్లో చెప్పబడింది ఏంటి? భర్తలారా మీ భార్యను ప్రేమించుడి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. నీ భార్య ఏడవడం నీకు మంచిది కాదు. ఎంతమంది భర్తలు భార్యని ఏడిపిస్తున్నారు. భర్తలదే కదా పై చెయ్యి కదా. భార్యలు నోరు నొక్కేస్తారు, వాళ్ళు మాట్లాడలేరు, తొక్కేస్తారు వాళ్ళను కదా. వాళ్ళు ఏమి మాట సాగకుండా చేస్తారు కదా. నీ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయడానికి వస్తున్నావు, ఆరాధన చేయడానికి వస్తున్నావు, కానీ నీ భార్య యొక్క కన్నీరు, రోదనము, ఏడుపు దేవునికి కనిపిస్తుంది. దేవుడు వినడు. చాలామంది విశ్వాసులు చెప్తున్నాం భ్రమలో ఉన్నారండి. ఇప్పుడు ఫోన్ చేస్తావు, ఫోన్ చేస్తే అవతల వ్యక్తి ఎత్తిన తర్వాత కదా మనం మాట్లాడాల్సింది. కొంతమంది దేవుడు వింటున్నాడో లేదో కూడా తెలియదు, గంట సేపు ప్రార్థన చేస్తారు. అటు దేవుడు ఫోన్ ఎత్తింటే కదా. చెప్పండి. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు అవతల వ్యక్తి ఫోన్ ఎత్తి హలో అన్నప్పుడు కదా మనం మాట్లాడాలి. నువ్వు ఫోన్లో దేవునికి ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన అంటే ఫోన్ లాంటిది. అరే దేవుడు ఫోన్ ఎత్తినాడా లేదా, దేవుడు వింటున్నాడా లేదా అనుకుండా గంట సేపు నాన్ స్టాప్ ప్రార్థన చేసింది. విన్నాడా దేవుడు ఫోన్ ఎత్తినాడా? అందుకే భార్య భర్తల గురించి చెబుతూ మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురం చేయమన్నాడు. అది మళ్ళా మనం ఇంకోసారి వింటాము. కాబట్టి దేవుడు వినడం లేదు. 13వ వచనం మలాకి 2:13. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపట్లేదు. నంబర్ 1 ప్రార్థన అంగీకరించడం లేదు. నంబర్ 2 మరి స్తుతులు, నువ్వు చేసే స్తుతులు అంగీకరించట్లేదు. నంబర్ 3 నువ్వు వేస్తున్న కానుక కూడా దేవుడు అంగీకరించాడు. కొంతమంది కానుకలు బాగానే వేస్తారు కదా. కొంతమంది కానుకలు కూడా కొంతమంది దేవునికి అస్సలు దేవుడు నీ కానుకను తీసుకోడు. నువ్వు ఎన్ని లక్షలు వేసినా, ఎన్ని వేలు వేసినా కూడా నీ జీవితం సరిగా లేకుండా నువ్వు ఎంత కానుక వేసినా నో, దేవుడు తీసుకోడు. 14వ వచనం. ఇప్పుడు భర్తలు దేవుని ప్రశ్నిస్తున్నారు చూడండి. అది ఎందుకని మీరు అడగగా, చేసింది తప్పు, మళ్ళీ దేవునికి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకు దేవా మా నైవేద్యం నువ్వు ఎందుకు అంగీకరించట్లేదు ప్రశ్న వేస్తే అప్పుడు ఏముందో చూడండి. 14th verse. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య. యవన కాలమందు పెళ్లి చేసుకున్న కదా భార్య అంట. యవన కాలమందు యవన కాలంలో ఎవరైనా అందంగానే ఉంటారు. నేను బ్రదర్స్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను కదా. అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఏంటంటే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు లేదా కాలేజీల్లో అమ్మాయిలను చూసినప్పుడు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బాగుంటారు కదండి. కొన్ని మేకప్లు అవి ఇవి కలర్లు అవి చూసి కొంచెం కళ్ళకి దానికి వెళ్ళినప్పుడు చూడడానికి ముచ్చటగా ఉంటారు. ఆ అందం ఎప్పుడూ ఉండదు కదా. చాలామంది పెళ్లి చూపుల్లో చూసి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఆ అందం ఉండదు, లేదా ముసలైన తర్వాత అదే అందం ఉండదు. అందం చూసి ఎన్నడే కానీ నువ్వు పెళ్లి చేసుకోవద్దు. లోపల ఉన్న అంతరంగిక అందాన్ని చూడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అసలైన అందం ఏంటంటే ఏ ఉమెన్ హూ ఫియర్స్ ద లార్డ్. అదే ఇన్నర్ బ్యూటీ, అదే అసలైన అందం, సౌందర్యం అని బైబిల్లో చూస్తున్నాను. యవన కాలం మంది పెళ్లి చేసుకున్నాడు కదా. యవన కాలంలో బాగానే ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగానే ఉంటారు. ఇప్పుడేమైంది, అందం తగ్గిపోయిన తర్వాత 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది కదా. అన్యాయముగా విసర్జించిన నీ భార్యను విసర్జించవచ్చా కదా. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇవ్వచ్చా, భార్యను వదిలేయచ్చా, భర్తను వదిలేయచ్చా? అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయన. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు సాక్షులు, పెళ్లి కుమారుని తరపున ముందు 2 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకడైనా చాలు అంటారు. పెళ్లి కుమారుని తరపున ఒకరు, పెళ్లి కుమార్తె తరపున ఒకరు సాక్ష్యం
సంతకాలు పెడతారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా పెడతారు. కానీ ఒక విషయం గమనించండి, మన పెళ్ళికి సాక్ష్యం ఎవరు చెప్పండి? ఇక్కడ ఏముంది? యెహోవా సాక్షి. యెహోవా సాక్షి. నీ పెళ్ళికి సాక్ష్యం ఎవరంటే యెహోవా సాక్షి. దేవుడే నీ పెళ్ళికి సాక్షి. మనుషులు ఎవరో వచ్చారు, పెళ్లి కుమారుడు తరపున ఒకరు వచ్చారు, పెళ్లి కుమారుడు వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. కానీ నీ పెళ్ళికి సాక్షి ఎవరో తెలుసా? యెహోవా సాక్షి. యవన కాలంలో చేసుకున్న నీ భార్య విషయంలో దేవుడు సాక్షి. నెక్స్ట్ చూడండి ఏముందో 14వ వచనం. అది అంటే నీ భార్య నీకు తోటిది. ఆదికాండంలో సాటిది, సాటైన సహాయము. మలాకి గ్రంథంలో తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నిబంధన చేస్తాం పెళ్లిలో కదా, ఫలాని నేను, ఫలాని నిన్ను, ఇది మొదలుకొని మన జీవిత కాలమంతయును, లేదా మనం మరణించు వరకును, లేదా దేవుని రాకడ వరకును, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనా కీడుకైనా, కలిమియందైనా లేమియందైనా, ఆరోగ్యమందు అనారోగ్యమందు, సుఖమందు దుఃఖమందు నిన్ను ప్రేమించి, నిన్ను ఘనపరిచి, నిన్ను సంరక్షించి, నిన్ను సన్మానించి, నీతో కాపురం చేయుటకై నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను, ఈ చొప్పున జరిగింతునని తండ్రి అయిన దేవుని యొక్కయు యేసు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రమాణము చేస్తున్నానని నీ భార్యతోనూ ప్రమాణం చేశావు, నీ భర్తతో కూడా నువ్వు ప్రమాణం చేశావు కదా. యెహోవా సాక్షి ఆయను కదా. నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. 14వ వచనం లాస్ట్ లేను, నీ పెళ్లి భార్య కదా. భార్య కదా అనలేదు, పెళ్లి భార్య కదా. పెళ్లి భార్య వేరు, బాడుగ భార్య వేరు. పెళ్లి భర్త వేరు, బాడుగ భర్త వేరు. రెండిళ్ళు పెళ్లి చేసుకున్న సేవ చేస్తున్నారు. మస్తు నేను పేర్లు చెప్పాను, మీకు తెలుసు. వాళ్ళంతా మస్తుగా పాటలు పాడతారు, రెండిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని మస్తుగా సేవ చేస్తారు. రెండిళ్ళు పెళ్ళిళ్ళు, మూడిళ్ళు పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యం అసలు ఒప్పుకోదు. దేవుని వాక్యం చెప్పబడి నువ్వు చేసుకున్న భార్య నీ పెళ్లి భార్య. బాడుగ భార్య ఉండకూడదు, బాడుగ భర్త ఉండకూడదు. పెళ్లి భర్త, పెళ్లి భార్య అన్నాడు. 15వ వచనం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగూ చేయలేదే. దైవ భయం కలిగిన వారు, దైవాత్మ నొందిన వారు ఎవరైనా చేశారా? అట్లా చేయలేదే. ఒకడు చేసిన ఏమి జరిగను? దేవుని చేత సంతతి నొందవలన అతడు యత్నము చేసెను. బహుశా అబ్రహాము ఇంకో భార్యను చేసుకున్నాడు. కొంతమంది అబ్రహాముని అంటారు, దావీదుని అంటారు, మరి యాకోబుని అంటారు. వాళ్ళు చేసుకోలే. వీళ్ళు బైబిల్లో చెడ్డ మాదిరిని తీసుకోవద్దు. బైబిల్లో చెడ్డ మాదిరిని తీసుకోవద్దు. బైబిల్లో ఏముంది తెలుసా? ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉంది. దోస్ ఆర్ ద ఇగ్నోరెంట్ డేస్. ఏ కాలం అంట? పాత నిబంధన కాలం. ఏంటి? పాత నిబంధన గ్రంథము ఇగ్నోరెంట్ డేస్. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత చూడండి ఏముందో. మరి ఇప్పుడు 15వ వచనం. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకోండి. ఏంటి ఈ వాక్య సందేశం? ఏంటి? ఎవరంతకు వాళ్ళు మనం ఇంటికి వెళ్ళిపోయి, భర్తలైన వారు, భార్యలైన వారు, నేను నా భార్యకు నమ్మకంగా ఉన్నాను, నా భర్తకు నేను నమ్మకంగా ఉన్నాను. మిమ్మును మీరు జాగ్రత్త చేసుకొని యవనమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండద్దు. ఏంటంట? విశ్వాసఘాతకులుగా ఉండద్దు. మోసం చేయొద్దు, ద్రోహం చేయొద్దు. నీ భార్యకు భర్తకు నువ్వు ద్రోహం చేయొద్దు. విశ్వాసఘాతకులుగా ఉండకుడి. 16వ వచనం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియని ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భార్యను పరిత్యజించకూడదు. నో డైవర్స్ ఇన్ న్యూ టెస్టిమెంట్. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీలో కొంతమంది అన్న విడాకులు తీసుకోలేదు అంటున్నారు, కానీ ఇంట్లో భార్య భర్తలు సఖ్యతగా ఉండట్లేదు. ప్రేమ అన్యుని అనురాగంలో కలిగి ఉండలేదు. ఆల్మోస్ట్ విడాకుల్లాగానే ఒకే రూఫ్లో ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉన్న మాటలు లేవు, ప్రేమ లేదు, అన్యునలత లేదు, అనురాగం లేదు.
కదా. ఎందుకంటే అత్తామామలు ఏమనుకుంటారో విడాకులు తీసుకుంటే, చర్చిలో ఏమనుకుంటారేమో, అయ్యో పిల్లలు పుట్టినారు కదా ఏదో అని అలా జీవిస్తున్నారు కొంతమంది. దేవుని బిడ్డల అలా కాదు కదా. 16వ వచనము, మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. బలాత్కారం అంటే ఏం చెప్పండి కదా. తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. భార్యని అన్నాడు కూడా కొట్టద్దు, దౌర్జన్యం చేయద్దు. భర్తలారా మీ భార్యను నిష్ఠూరపరచకుడి. లాస్ట్ లైను, కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి. చెప్పండి. మనస్సు ఎట్టుపోతే అటు కాదు, మనస్సును కట్టుకోవాలి. పేతురు రాస్తే ఏం చెప్పాడు తెలుసా? కాబట్టి మీరు మనస్సును నడుము కట్టుకొని. ఎందుకు మనం నడుముకు బెల్ట్ వేసుకుంటాము? నడుము 360 degrees తిరుగుతుంది. నడుము చూడండి, ఎక్కడ కావాలంటే అక్కడ వంగుతుంది. నడుము 360 degrees తిరుగుతుంది. బైబిల్లో పేతురు రాశాడు, మీరు మనస్సును నడుము కట్టుకోండి. మలాకి రాస్తున్నాడు, మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి కదా. ద్రోహం చేయొద్దు కదా, విశ్వాసఘాతకులుగా ఉండి. బైబిల్లో ఎన్ని హెచ్చరికలు ఉన్నాయి. బైబిల్ ఈజ్ ఎ మాన్యువల్. పోయినసారి కూడా చెప్పాను కదా, ఒక ల్యాప్టాప్ కొంటే, ఒక కీబోర్డ్ కొంటే, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొంటే మనకేమి ఇస్తారు? మాన్యువల్ ఇస్తారు. ఎలాగ ఆన్ చేయాలి, ఎలా స్విచ్ ఆఫ్ చేయాలి, స్విచ్ ఆన్ చేయాలి, ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఉన్నవి ఏమేమి ఫీచర్స్ ఏమున్నాయి, ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ వస్తువును ఉపయోగించాలి. బైబిల్ ఈజ్ ఆల్సో లైక్ ఎ మాన్యువల్. నీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సాంఘిక జీవితం, సంఘ జీవితం, సేవా జీవితం కదా, నీ ఉద్యోగ జీవితం, నీ వ్యాపార జీవితం, నీ సేవా జీవితం ఎట్లుండాలో అన్ని దేవుడు దీంట్లో పొందుపరిచాడు కదా. డబ్బులు కూడా మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడుకోవాలి, అన్ని A to Z బైబిల్ మనం చదువుదాము కదా. పోయిన వారం మనము భార్యల గురించి మనం విన్నాము కదా, ఈ వారము మనం భర్తల గురించి మనం విన్నాము. మనం పరీక్ష చేసుకొని మన లోపాలుంటే, దోషాలుంటే ప్రభు పాదాల దగ్గర పట్టుకొని కదా, ప్రభు పాదాలు పట్టుకొని ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ఒక చిన్న విషయం మీకు ముగించే లోపల చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, భర్తలారా మీ భార్యను ప్రేమించమన్నాడు కదా. మొట్టమొదటి యేసు ప్రభువును ప్రేమించండి. ఈజీగా మన భార్యను మనం ప్రేమించగలం. కొంతమందికి కష్టంగా ఉంది, నా భార్య ఒకటే గయ్యాలండి, నా భార్య ఇట్టండి అట్టండి, నాకు అస్సలు చాలా ఇబ్బందిగా ఉందండి, చేత కావడం లేదంటారు కొంతమంది కూడా భర్తలు, అయ్యో నా భర్త ఇలాంటి వాడండి, నా భార్య లాంటి వాడండి, చాలా కష్టమండి, ఎంత ప్రయత్నించినా కూడా నా భర్తని ప్రేమించలేకపోతున్నాను. సింపుల్ది ఏంటో తెలుసా? మొట్టమొదట మనం దేవుని ప్రేమించగలిగితే, మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో యేసయ్యను మనం ప్రేమిస్తే, భార్యను ప్రేమించడం చాలా సులువు, భర్తను ప్రేమించడం చాలా సులువు. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయనుగాక.